హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఇది థర్డ్ మోడల్ పేపర్లో 51 to 100 బిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 50 బిట్స్ ముందు వీడియోలో కవర్ చేశాం కదా, తర్వాత 50 బిట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు హిజ్రాలను 3వ కేటగిరీ కింద చట్టబద్ధమైన గుర్తింపును మంజూరు చేస్తూ తన తీర్పును ఎప్పుడు వెలువరించింది? ఆప్షన్ 1 15 April 2014, ఆప్షన్ 2 20 April 2014, ఆప్షన్ 3 30th April 2015, ఆప్షన్ 4 25th May 2015. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 15th April 2014. భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించి సమర్పించినట్లుగా పేర్కొనబడింది? ఆప్షన్ 1 భారత ప్రజలు, ఆప్షన్ 2 రాజ్యాంగ పరిషత్, ఆప్షన్ 3 బ్రిటిష్ పార్లమెంట్, ఆప్షన్ 4 భారతదేశంలోని సంస్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారత ప్రజలు. సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని సూచించిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు? ఆప్షన్ 1 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 ఫ్రాంక్ ఆంటోనీ, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 హెచ్సి ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం భారతీయ పౌరుని ప్రాథమిక విధులు ఏవి? ఆప్షన్ ఏ సోషలిజం, సెక్యులరిజం మరియు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించడం, ఆప్షన్ బి రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించడం, ఆప్షన్ సి భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతను కాపాడటం, ఆప్షన్ డి దేశం యొక్క మిశ్రమ సంస్కృతి మరియు చారిత్రక కట్టడాలను సంరక్షించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దేశం యొక్క మిశ్రమ సంస్కృతి మరియు చారిత్రక కట్టడాలను సంరక్షించడం. బిసిడి ఆప్షన్ 4 కరెక్ట్ అండి. అంటే బిసిడి 3 కరెక్టే. ఆప్షన్ ఏ అనేది తప్పు. ఏంటి అంటే సోషలిజం, సెక్యులరిజం మరియు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించడం అనేది తప్పు. నెక్స్ట్. అవసరమైతే ఒక దేశంపై యుద్ధం కూడా ప్రకటించగల దేశ రక్షణ దళానికి సుప్రీం కమాండర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ఉప ప్రధాని, ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతి. రాష్ట్రపతి మరణం లేదా మరేదైనా కారణంగా రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ఎంతకాలం ఆ పదవిలో కొనసాగవచ్చు?